నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక మంచి అప్డేట్తో వచ్చేసానమాట. మన మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ నుంచి ఆల్మోస్ట్ 10 రోజులనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందనమాట. ఈ సినిమా వివరాలు ఎలా ఉన్నాయి, అలాగే సినిమాలో కలెక్షన్స్ ఏ రేంజ్ సాధించాయి, బ్రేక్ ఈవెన్ అయ్యిందా, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇక మన కలెక్షన్ వివరాలకు వెళ్తే కనుక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా అయితే వరల్డ్ వైడ్ అయితే గ్లాండ్గా రిలీజ్ అయిందనమాట. జూన్ 4వ తేదీన సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే రామ్ చరణ్ గారి నటనకి అయితే మంచి ప్రశంసలు అందాయి. అలాగే చాలామంది అంటున్నారు ఆయనకి ఈ సినిమాతో అవార్డులు కూడా పంట పండుతుందని. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ మనందరం చూసాము, సినిమా ఏ రేంజ్లో చేశారు. ఆ కలెక్షన్స్ అనేది మన ఇవాళ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనుక. ఇక మన ఏరియా వైజ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి. మంచి లాభాలు దాదాపు 10-20 కోట్ల మధ్యలో అయితే లాంగ్ రన్‌లో లాభాలొచ్చేదానికి బలంగా స్కోప్ ఉందనమాట. ఏరియాల వారీగా చూసుకుంటే గనక మనకి నైజాంలో దాదాపు 48 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 48.10 కోట్లు కలెక్షన్స్ అయితే సాధించింది. దాదాపు 10 లక్షల పైనే ప్రాఫిట్ వచ్చింది. ఇది నేను చెప్పేది 9 రోజుల కంటే ఫ్రైడే ఎండింగ్‌కి వచ్చిన కలెక్షన్స్ రిపోర్ట్ అనమాట. అలాగే మనం సీడెడ్‌లోకి వెళ్తే గనక 24 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 18,60,00,000 రూపాయలైతే వసూలు చేయడం జరిగింది. దాదాపు ఇంకొక 4.5 లక్ష వస్తే గనక 4.5 కోటి వస్తే గనక ఇక్కడ కూడా 18.6 అంటే 24 అంటే దాదాపు ఇక్కడ లాంగ్ రన్‌లో అయితే సినిమా మంచి బ్రేక్ ఈవెన్ అయితే సాధించేదానికైతే అవకాశం ఉంది ఇంకో 2-3 రోజుల్లో. మరోపక్క ఉత్తరాంధ్రలో గనక చూస్తే అక్కడ 19 కోట్లకు బిజినెస్ జరిగితే 19.20 లక్షలు సాధించడం జరిగింది. 20 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇకపోతే మనం ఈస్ట్ గోదావరిలో దాదాపు 9 కోట్ల రూపాయలకి బిజినెస్ జరిగితే 9,20,00,000 రూపాయలైతే సాధించడం జరిగింది. మరోపక్క వెస్ట్ గోదావరిలో ఈ 9 కోట్లకు బిజినెస్ జరిగితే అక్కడ కూడా 9,20,00,000 రూపాయల వరకు సాధించింది. మరోపక్క గుంటూరులో 11 కోట్ల రూపాయలకి బిజినెస్ జరిగితే 11,25,00,000 రూపాయలైతే సాధించడం జరిగింది. మరోపక్క కృష్ణాలో 9 కోట్లకు జరిగితే 9,20,00,000 రూపాయలు సాధించడం జరిగింది. మరోపక్క నెల్లూరులో ఆల్మోస్ట్ 6,50,00,000కి బిజినెస్ జరిగితే 5,50,00,000 పైచిలుకు వసూలు చేయడం జరిగింది. ఇంకా దాదాపు 1,00,00,000 రూపాయలు రావాలి. ఇంకొక 4, 5 రోజుల్లో ఈ సెకండ్ వీక్‌లో అయితే లాంగ్ రన్‌లో వచ్చేదానికి స్కోప్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక్క సీడెడ్‌లో నెల్లూరు మినహా ఆల్మోస్ట్ సీడెడ్ మినహా మిగతా అన్ని ఏరియాల్లో ఆల్మోస్ట్ 2 వీక్స్‌కి బ్రేక్ ఈవెన్ అయిపోయేదానికి బలంగా అవకాశాలున్నాయి. ప్రొడ్యూసర్లు అయితే మాత్రం బయ్యర్స్ కొన్న వాళ్ళు కూడా దాదాపు 10-20 కోట్ల మధ్యలో లాభాల పంట అయితే పండబోతాంది. ఆల్మోస్ట్ ఓవరాల్‌గా ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 132 కోట్ల పైచిలకు షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. 199 కోట్ల రూపాయల మధ్యలో ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇకపోతే మనకి కర్ణాటకలో దాదాపు 22 కోట్లకి బిజినెస్ జరిగితే 25 కోట్లకి 15 కోట్ల మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. దాదాపు 10 కోట్లయితే రావాల్సి ఉంది. చూడాలి మరి సెకండ్ వీక్‌లో ఏ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ చేస్తదో. ఇకపోతే తమిళనాడు, కేరళలో దాదాపు 7-8 కోట్లకు బిజినెస్ జరిగితే దాదాపు 2 కోట్లు, 3 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా చాలా పెర్ఫార్మెన్స్ డౌన్‌గా ఉంది. ఇంకా మరిన్ని కలెక్షన్స్ రావడానికి ఇంకా సినిమా ఎంతో కష్టపడాలి. ఇకపోతే ఓవర్‌సీస్ హిందీ బెల్ట్‌లో 25 కోట్లకు బిజినెస్ జరిగితే 15 కోట్ల మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి సినిమా మరింత కలెక్షన్స్ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెకండ్ వీక్స్ కూడా ఏదన్నా పెర్ఫార్మెన్స్ బాగుంటే గనక కొంచెం ఆశించిన ఫలితాలు వచ్చేదానికి స్కోప్ అయితే ఉంటదనమాట. ఇక ఓవర్‌సీస్‌లో 35 కోట్ల రూపాయలకి బిజినెస్ జరిగితే అక్కడ కూడా 25 కోట్ల మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. ఇంకా 10 కోట్లు అయితే రావాల్సి ఉంది. ఆల్మోస్ట్‌గా చూసుకుంటే గనక పెద్ది సినిమా దాదాపు 300 కోట్ల పైచిలకు గ్రాస్ రావడం జరిగింది. 180, 190 కోట్ల దాకా మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. ఇదొక రికార్డ్ అనే చెప్పుకోవాలి. దాదాపు సినిమా 220 కోట్లకి బిజినెస్ జరిగితే దాదాపు 190 అంటే దాదాపు 85%, 80% అయితే రికవరీని అయితే సాధించిందని చెప్పాలి.
క్లీన్ హిట్‌గా నిలవడానికి రెండో వీక్ అయితే కీలకం కాబోతుందనమాట. ఈ వీకెండ్ అలాగే సాటర్‌డే, సండే ఉంది కాబట్టి ఇదొక ప్లస్ పాయింట్. దాదాపు ఇక్కడ మాక్సిమం కలెక్షన్స్ కవర్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాలైతే ఈ సినిమా అయితే మరిన్ని లాభాలను ఆర్జించేదానికి అవకాశం ఉంది. కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా కలెక్షన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది అనమాట. సో, ఓవరాల్‌గా అయితే డీసెంట్ నంబర్స్ అనే చెప్పుకోవాలి. 'రామ్ చరణ్' గారి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అయితే మంచి హిట్‌ని సాధించి ఆయన్ని మరో మెట్టు ఎక్కించిందని చెప్పాలి. హిందీ బెల్ట్‌లో ఇంకొంచెం పెర్ఫార్మన్స్ ఉంటే గనక మరిన్ని కలెక్షన్స్ అయితే వచ్చుండేది. చూడాలి అక్కడ సెకండ్ వీక్ ఏ రేంజ్‌లో పెర్ఫార్మన్స్ ఇస్తదో. సో, ఓవరాల్‌గా అయితే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ 220,00,00,000కి సేల్ అయితే గనక బ్రేక్ ఈవెన్ 220,00,00,000తో బరిలో దిగితే 180, 190 మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. ఇదొక రికార్డు. దాదాపు 10 రోజులకే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో తప్పితే మిగతా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయితే జరిగిపోయింది. సో, 'రామ్ చరణ్' గారికి మరొకసారి కృ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈయనకి ఈ సినిమా ద్వారా 'రామ్ చరణ్' మరో మెట్టెక్కారనే చెప్పుకోవాలి. సో, ఇలాంటి అవార్డులు మరిన్ని అవార్డులు ఆయనకి రావాలని, 'రామ్ చరణ్' గారు మరింత మెట్టు ఎక్కాలని, అలాగే గ్లోబల్ వైడ్ ఆయనకి మరింత ఫ్యాన్స్ కూడా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎవరైనా మన ఛానల్‌లో కొత్తగా వస్తే గనక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.